నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ శ్రీరంగ ప్రకాష్ గుప్తా, కన్సల్టెంట్ ఫిజిషియన్, సెంటెన్స్ జూబ్లీ మెమోరియల్ హాస్పిటల్, శ్రీహరిపురం. సో నేను జనరల్ మెడిసిన్ డాక్టర్ గారిని. సో ఐ సీ జనరలీ రెగ్యులర్ కేసెస్ లైక్ ఫీవర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీమియా అండ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్. సో ఇవాళ మనకి ఒక రెగ్యులర్ గా వచ్చే కంప్లైంట్ ఎనీమియా. సో చాలా మందిలో ఇది మన బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు హిమోగ్లోబిన్ లో లెవెల్లో ఉంటుంది, కానీ చాలా మంది పట్టించుకోము. ఎస్పెషల్లీ పేషెంట్స్, బ్లడ్ తక్కువ ఉంది కదా, సరేలే పర్లేదు, మన రోజువారి పనులు అయిపోతున్నాయి, సరేలే మనము పని చేసుకుంటున్నాం మెలకువలాగా, సరేలే అని చెప్పేసి చాలా మంది వదిలేస్తారు. కానీ ఈ ఎనీమియా అనేది, ఎనీమియా అంటే బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉండడం బాడీలోన. సో జనరల్గా మగవాళ్ళ ఎంత ఉండాలి? లెస్ దాన్ 13 grams ఉంటే ఎనీమియా అంటాం. ఫీమేల్స్ లో లెస్ దాన్ 12 grams. సో ఇలా మనం లెక్కేసుకోవాలి. ఎక్కువ శాతం ఫీమేల్స్ లో మనం ఎనీమియా చూస్తుంటాం. కానీ ఎలా ఉంటాయి సిమ్టమ్స్? అలసత్త, ఫోకస్ ఉండకపోవడం, సాయంత్రం అయ్యేసరికి అలసిపోవడం, లేదా గుండె దడ రావడం, లేదా నీరసం ఉండడం, లేదా కళ్ళు తిరగడం, చెమటలు పట్టేయడం, చేతులు చల్లగా అయిపోవడం, లేదా కాలు చల్లగా అయిపోవడం. సో ఇలా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకు చాలా కారణాలు ఉంటాయి. మనం ఎక్కువ శాతం నాకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అంటే పోషకాహారం లోపాలన్నమాట ఎక్కువ మాకు శాతం మందికి ఉంటాయి. సో ఇందువల్ల లిమిటెడ్ గా తీసుకోవడం లేదా సరైన పోషకాలు తీసుకోకపోవడం అనేది భారతదేశంలో జరుగుతూ ఉంది. సో ఇది మెయిన్ రీజన్. నెక్స్ట్ ప్రొడక్షన్. మనకి 3 రకాల కారణాలు ఉంటాయి ఎనీమియా రావడానికి. ఒకటి బ్లడ్ ప్రొడక్షన్, నెక్స్ట్ బ్లడ్ లాస్ లేదా ఫుడ్ అబ్జార్ప్షన్ వల్ల. సో మిగతా కారణాలు ఏంటి? కిడ్నీ సమస్యల వల్ల, లేదా లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, లేదా లాంగ్ టర్మ్ కీలవాతం జబ్బుల వల్ల, లేదా థైరాయిడ్ ఇష్యూస్ వల్ల, అన్నిటి వల్ల కూడా మనకి ఎనీమియా అనేది వస్తుంది. సో ఎనీమియా అనేది మనం యాజ్ ఎర్లీ యాజ్ ఐడెంటిఫై చేసుకోవాలి, దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఇది వరకు చెప్పిన సిమ్టమ్స్ కానీ ఏవైనా మీకు లక్షణాలు కనబడితే అయితే మీరు తప్పక మా హాస్పిటల్ని సందర్శించండి. మీ యొక్క కంప్లైంట్స్ని మాకు చెప్పండి. దాని ద్వారా మీకు ఏంటంటే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఆరోగ్యం కుదుటపడడం వల్ల మీరు చక్కగా ఆరోగ్యంతోనే ఉండవచ్చు.